దయచేసి సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా ఏదో ప్రజానాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కాబట్టి మేమే మాట్లాడాలి, మిగతా ఎవరు మాట్లాడడానికి అవకాశం లేదు, మాట్లాడితే తప్పు అనే ధోరణిలో ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడటం అనేది తీవ్రంగా అభ్యంతరకరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ ఇన్ పాయింట్ ఏంటంటే, నిన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ వయసుని కానీ పదవిని కానీ పార్టీలో సోము వీర్రాజు గారికి ఉన్నటువంటి స్థాయిని కానీ గమనంలోకి తీసుకోకుండా సింగులర్గా మాట్లాడటం, డెరిగేటరీగా మాట్లాడటం, ఎగతాళిగా మాట్లాడటం అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ దాన్ని ఫస్ట్ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఆయన మాటల్లోకే వద్దాం. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఏమంటారంటే, అంటే ఆ మొత్తం క్లిప్లో నాకు అబ్జెక్షనబుల్గా అనిపించింది, మాకు అబ్జెక్షనబుల్గా అనిపించినటువంటి 2-3 పాయింట్స్ మనం మాట్లాడదాం. వీర్రాజు గారు ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన ఎలాంటి మాటలు మాట్లాడినా, ఏ పార్టీకి చెందినా ఆ పార్టీ అధ్యక్షుడైనా మాకేమీ లెక్కలేదని, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అన్నంత మాత్రాన ఈ ముఖ్యమంత్రి గారి వేలు మీద ఎంట్రుక కూడా పీకలేరని ఎట్సెట్రా ఎట్సెట్రా మాట్లాడారు. అంతవరకే మాట్లాడుకున్నాం. వైఎస్ఆర్సిపి వర్సెస్ భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంటే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సంఖ్య కానీ, భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచింది, ఎన్ని ఎంపీ సీట్లు గెలిచింది, దాని ప్రస్థానం కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి చేస్తున్న సేవను కానీ మీరు బేరీజ్ వేసుకుంటే వైఎస్ఆర్సిపి ఎక్కడుందో, ఏ సైజు పార్టీనో, ఏ స్థాయి పార్టీనో, ఈ దేశంలో ఎంతమందికి మీరు రిప్రజెంట్ చేస్తున్నారో మీకే అర్థమవుతుంది వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ సైజును గురించి, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని గురించి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని గురించి మాట్లాడే అర్హత, ఆ స్థాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకుందా అని ఆలోచించుకోరా? ఈ రాష్ట్రంలో ఒక మంత్రి అయితే మీరు మంత్రి అయినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ స్టేచర్ని, భారతీయ జనతా పార్టీ విధానాన్ని, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీ స్టేచర్ని క్వశ్చన్ చేసే స్థాయి మీకుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. కాబట్టి ఏదో ఒక మైక్ పెట్టేసుకుని మన ఆఫీస్లో మనం కూర్చుని, నేను మంత్రిని కాబట్టి నేను చెప్పింది మీరంతా వినాలి, ఇదేదో రాజవాక్కు అనుకుంటే ఇది డెమోక్రసీ అన్న ఫండమెంటల్ విషయాన్ని కూడా మీరు మర్చిపోతున్నారు. కర్నూలులో జరిగిన సభలో జాతీయ నాయకులు, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు పార్టిసిపేట్ చేశారు, రాష్ట్ర నాయకులు పార్టిసిపేట్ చేశారు, రాజ్యసభ సభ్యులు పార్టిసిపేట్ చేశారు, బాధ్యతాయుతమైనటువంటి అనేక మంది పెద్దలు ఆ సభలో మాట్లాడారు. ఎక్కడ కూడా పర్సనల్గా ఎవరిని విమర్శించలేదు, ఎవరి వెంట్రుకల సంగతి మాట్లాడలేదు, ఎవరి వెంట్రుకలు పీకుతామని కూడా అనలేదు, పీకాల్సిన అవసరం కూడా భారతీయ జనతా పార్టీకి లేదు. ఒక వర్గాన్నో, ఒక అవుట్లార్డ్ పార్టీనో, యాంటీ సోషల్ ఎలిమెంట్స్నో దృష్టిలో పెట్టుకుని ఆ దుండగుల్ని మీరు పట్టుకోవాలి, ఆ దుండగులు ఎవరు ఐడెంటిఫై చేయాలి, ఆ దుండగుల మీద మీరు చర్య తీసుకోవాలని అడగటం కూడా మీకు తప్పుగా అనిపించిందా? మరి ఏమడగాలి? మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ అపోజిషన్లో ఉన్నప్పుడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఎవరో మీ మీద
ఏదో నేరం చేశారు, ఘోరం చేశారు, దీన్నంతా కోర్టులో తేల్చుకుంటామని మీరు అంటలేదా? మరి భారతీయ జనతా పార్టీ అందా? కోర్టులు తేల్చుకునే ముందు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి, నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆత్మకూరులో జరిగిన ఇన్సిడెంటు జనవరి 5వ తారీఖున జరిగింది. ఇక్కడ మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి కొంతమంది హిందువులు బాధపడుతూ వాళ్ళ రక్షణ కోసం 10 మందిని పిలుచుకుంటే దాంట్లో భారతీయ జనతా పార్టీ నాయకులు వెళ్ళారు, కార్యకర్తలు వెళ్ళారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా వెళ్ళాడు, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు. ఆయన మీలాగా తుత్రగా మాట్లాడే మనిషి కాదు. వెల్ రెస్పెక్టెడ్ ఫిజిషియన్, వెల్ రెస్పెక్టెడ్ డాక్టర్. ఆయన వాళ్ళ తరఫున మాట్లాడటానికి వెళ్ళి ఇక్కడ ఏదో గొడవ జరిగే అవకాశం ఉంది కాబట్టి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వాళ్ళని ఇంటర్ఫియర్ కమ్మని అడిగినందుకు శ్రీకాంత్ రెడ్డి గారి మీద మీరే కేసు బుక్ చేశారు. శ్రీకాంత్ రెడ్డి గారి మీద అటెంప్ట్ మర్డర్ 307 బుక్ చేశారు. తర్వాత విచారణలో ఏం జరుగుతుందో, తర్వాత కోర్టులో ఏం చెప్తుందో తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఒక వ్యక్తి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టే ముందు పూర్వాపరాలు ఆలోచించరా? పూర్వాపరాలు ఆలోచించకుండానే మీరు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టేస్తారా ఒక డాక్టర్ మీద? పెడితే ఇది అక్రమంగా ఇలాంటి కేసు బనాయించారు కాబట్టి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేట్ చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని అర్జెంటుగా తేల్చాలని డిమాండ్ చేస్తే తప్పుగా అనిపిస్తుందా మీకు? ఎన్నాళ్ళు చేస్తారు ఇన్వెస్టిగేషన్? అంటే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఎన్నాళ్ళు చేస్తారు? కొన్ని మీరు చెప్పండి. జనవరి 5వ తారీఖు, ఇవాళ జనవరి 23వ తారీఖు, 18 రోజుల్లో మీకు ప్రైమరీ ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్వెస్టిగేట్ చేయలేకపోయారా మీరు? కాబట్టి దీంట్లో ఏదో కుట్ర ఉంది, దీంట్లో ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది, దీంట్లో కావాలని చెప్పేసి హిందువుల్ని, ఆ గ్రామంలో ఉన్నటువంటి హిందువుల్ని, వాళ్ళని కొట్టడానికి వచ్చిన కొంతమంది దుండగుల్ని ఇది తప్పని వెళ్ళినందుకు తప్పని నిరోధించడానికి వెళ్ళినటువంటి డాక్టర్ గారి మీద కేసు పెట్టడం, ఇదంతా కూడా మీరు చేస్తున్న తప్పు కాదా? మీరు చేశారు కాబట్టి, తప్పు చేశారు కాబట్టి, తొందరపాటు చర్యతో ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి, ఆయన్ని వాళ్ళతో కూడా లోపల పెట్టుకున్నారు కాబట్టి ఆయన్ని వెంటనే విడుదల చేయాలి, మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, అసలు తప్పు ఎవరు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టండి అని డిమాండ్ చేస్తే ఇప్పుడు సోమవీర్రాజు గారి స్థాయి గుర్తొచ్చిందా మీకు? ఆయన స్థాయి సరిపోలేదని మీరు అనుకుంటున్నారా? ఒక పౌరుడిగా అడగకూడదా? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడి స్థాయి మీకు సరిపోనప్పుడు ఎవరి స్థాయి మీకు సరిపోద్ది మరి? అంటే సామాన్య పౌరులు ఇంకెవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి లేదు, పోలీసు వాళ్ళని క్వశ్చన్ చేయడానికి లేదు, మంత్రులను క్వశ్చన్ చేయడానికి లేదు. ఏమనుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? ఏదన్నా రాచరికం అనుకుంటున్నారా? మీరేమన్నా యువరాజులు యువరాణులు అనుకుంటున్నారా? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏమన్నా రాచరికంలో వంశపారంపర్యంగా ఈ హక్కుగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఆయనే మాట్లాడాలని ఏమైనా కళ్ళకంటున్నాడా? చెల్లదు. అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం. కాబట్టి వెల్లంపల్లి గారు మీరెవరు మాట్లాడటానికి అనే మాట అనకూడదు. ఎవరైనా మాట్లాడతారు. నంబర్ 1. నంబర్ 2, సారా వీర్రాజు గారు కంప్లీట్ నిషేధం, మద్యపాన నిషేధం అని మీరు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం చేయకపోగా మద్యంతో వ్యాపారం చేస్తున్నారు కదా, మద్యం రేట్లు పెంచారు కదా, మద్యం రేట్లు పెంచితే షాక్ తగిలి మద్యం తాగడం ఆపేస్తారన్నారు కదా. నంబర్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? తాగడం పెరిగిందా శ్రీనివాస్ గారు? మీరు రేట్లు పెంచినందువల్ల తాగడం తగ్గిందా పెరిగిందా? మీరు ఒక బ్రాండ్కి బదులు 10 బ్రాండ్లు పెట్టినందువల్ల తగ్గిందా పెరిగిందా? మీరు రేట్లు పెంచినందుకు షాక్ కొట్టి తాగడం మానేస్తే జనం మరి రేట్లు ఎందుకు తగ్గించారు? తగ్గిస్తారనుకున్నారా తాగడం? మీ వాదనకి ఏమైనా లాజిక్ ఉందా? మీరు పెంచితే తగ్గిస్తామన్నారు, పెంచుకుంటా పోండి, ఏమవుతుందో చూద్దాం. మన మధ్యలో ఎందుకు తగ్గించారు? మడమ తిప్పారా? ఈ పరిస్థితుల్లో కంట్రోల్ లేకుండా, మద్యపానం మీద కంట్రోల్ లేకుండా, క్వాలిటీ మీద కంట్రోల్ లేకుండా విచ్చలవిడిగా రేట్లు పెంచుతూ అన్నోన్ బ్రాండ్స్ తీసుకొస్తూ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. కాబట్టి సోమవీర్రాజు గారు ఆల్టర్నేటివ్ ప్రపోజల్ పెట్టాడు. దాన్ని మానిటర్ చేయాల్సిన బాధ్యత అబ్కారీ శాఖకు ఉంది.
అబ్కారీ శాఖ రాష్ట్ర ప్రభుత్వంలో భాగం. మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆ శాఖలో రిఫార్మ్స్ తీసుకొస్తామని, క్వాలిటీని మానిటర్ చేస్తామని, ఇలా విచ్చలవిడిగా రేట్లు పెరగకుండా చేస్తామని, రేట్లని అదుపులో పెడతామని, సామాన్యుడి ఆరోగ్యాన్ని రక్షిస్తామని ఆ స్పిరిట్లో మాట్లాడిన మాట అవసరమైతే 50 రూపాయలకో 70 రూపాయలకో గతంలో లాగానే క్వాలిటీని మానిటర్ చేస్తూ సప్లై చేస్తాం. అట్ ద సేమ్ టైం ఈ వ్యసనానికి బానిసలైన వారికి ఆల్టర్నేటివ్ అవేర్నెస్ క్యాంపుల ద్వారా, ఉపాధి అవకాశాల ద్వారా వాళ్ళకున్న సమస్యని మర్చిపోవడానికి వాళ్ళు తాగుతున్నారు కాబట్టి ఆ సమస్యల పరిష్కారం మీద మేము దృష్టి పెడతాం అని చెప్పినందుకు మీకు వీర్రాజు గారు సారా వీర్రాజు గారిలా కనపడుతున్నారా? మరి అమ్ముతున్న మీరు ఎలా కనపడాలి? రేట్లు పెంచుతూ వ్యాపారం చేస్తున్న మీరు ఎలా కనపడాలి? నిషేధం అంటూ నిషేధాన్ని పక్కన పెట్టేసిన మీరు ఎలా కనపడాలి? కాబట్టి ఒక నాయకుడు, ఒక పౌరుడు తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు, నలుగురితో పంచుకున్నప్పుడు, నలుగురి అభిప్రాయ సేకరణ కోసం, నలుగురి మద్దతు కోసం ఆ మాట మాట్లాడతారు. మీకు నచ్చితే నచ్చినట్టు మాట్లాడండి, దాంట్లో తప్పు ఉంటే విషయం మీద మాట్లాడండి. లేదు 50 రూపాయలకి ఇస్తే తాగుబోతులు ఎక్కువ అవుతారని మీరు నమ్మకం ఉంటే, మీకుంటే, మీ దగ్గర సైంటిఫిక్ డేటా ఉంటే దాన్ని ముందుకు తీసుకొచ్చి వీర్రాజు గారి ప్రపోజల్ మంచి ప్రపోజల్ కాదు, వీక్ ప్రపోజల్ అని చెప్పండి. ఆల్టర్నేటివ్ ప్రపోజల్ సైంటిఫిక్గా ఎలా ఉందో మీరు చెప్పండి, టేబుల్ మీద పెట్టండి, రాష్ట్రాన్ని ఒప్పించండి. రాష్ట్ర పౌరులకి, మద్యపానం మీద డిపెండ్ అయిన వాళ్ళకి ఒకటి ఆ వ్యసనంలో నుంచి బయటికి రాసి వచ్చే మార్గం. అప్పటిదాకా వాళ్ళని ఆర్థికంగా మరీ చితకబాదకుండా, వాళ్ళ వ్యసనాన్ని క్యాష్ చేసుకోకుండా మీరు సైంటిఫిక్ ప్రపోజల్స్ పెట్టాలి. పెట్టారా? ఏమైనా ధరలు పెంచితేనే తగ్గుతాయి అన్న ఒక ప్రపోజల్ తోటి ధరలు పెంచారు. మరి అదే ధరల్ని వాళ్ళు తగ్గిస్తున్నారు అంటే మళ్ళీ ప్రోత్సహించదలుచుకున్నారా? పోనీ ఎక్కువ మంది అయితే మంచిది అనుకుంటున్నారా? మీ దాంట్లో మీకు ఏమైనా లాజిక్ అర్థమవుతుందా? మాకు అర్థం కావట్లేదు. మీరు చేస్తున్న మద్యపానం విషయంలో మీరు చేస్తున్న దానికి మీకేమైనా లాజిక్ అర్థమవుతుందా? ఎవరితోనైనా చర్చించారా? మీకు ఎవరైనా డాక్టర్స్ కానీ సైంటిస్టులు కానీ మీ ప్రపోజల్ని సమర్థించారా? సోమవీర్రాజు గారు సారా అమ్ముతానలేదు. సోమవీర్రాజు గారు సారా వీర్రాజు గారు కాదు. సోమవీర్రాజు గారు భారతీయ జనతా పార్టీ తరఫున ఒక ఆల్టర్నేటివ్ ప్రపోజల్ పెడుతూ బానిసత్వాన్ని, ఎవరైతే మద్యపానానికి బానిసలయ్యారో వాళ్ళని ఆర్థికంగా కూడా మీరు కుంగదీయొద్దు, ఆ ఫ్యామిలీస్ని చిన్నాభిన్నం చేయొద్దు, దానికి ఆల్టర్నేటివ్స్ ఏదో ఆయన ప్రపోజల్గా మాట్లాడారు. దీనికి గుజరాత్కి సంబంధం ఏంటి? దీనికి గోవాకి సంబంధం ఏంటి? దీనికి అస్సాంకి సంబంధం ఏంటి? అస్సాం లాగా మీరు చేస్తారు ఆంధ్రప్రదేశ్లో, గోవా లాగా మీరు చేస్తారు ఆంధ్రప్రదేశ్లో. మరి అన్నప్పుడు మనకి ఫెడరల్ గవర్నమెంట్ ఎందుకు? స్టేట్స్ ఎందుకు? రాష్ట్రాలు ఎందుకు? దేశం ఎందుకు? మొత్తం పార్లమెంట్ కిందే పరిపాలిస్తే పని అయిపోలేదు, మొత్తం ప్రధానమంత్రి గారే పరిపాలిస్తే పని అయిపోలేదు. ఈ దేశంలో వైవిధ్యం ఉంది కాబట్టి, భౌగోళిక, సాంప్రదాయకమైనటువంటి, సంస్కృతిపరమైనటువంటి ఆచార వ్యవహారాల్లో భిన్నత్వం ఉంది కాబట్టి ఆ భిన్నత్వాన్ని అడ్రస్ చేస్తూ, ఆ భిన్నత్వానికి సరిపోయినటువంటి లోకల్ సొల్యూషన్స్ ఎత్తుక్కుంటూ రాష్ట్రాలకు ఆ బాధ్యత ఇచ్చారు. రాష్ట్రాల బాధ్యత ఉంది. కొన్ని విషయాలు రాష్ట్రాల బాధ్యత, ఇది మీరు మర్చిపోవద్దు. ప్రతి మాటకి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఏం చేస్తుంది? భారతీయ జనతా పార్టీ మాకు డబ్బులు ఇచ్చారా? భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మాకు డబ్బులు ఇస్తే మాకు అవసరం ఏముంటుంది? ఏ అవసరం ఉంటుంది? కేంద్రం మీకు ఏ విషయంలో డబ్బులు ఇవ్వాలి, ఏ విషయంలో ఇవ్వలేదు, ఏ విషయంలో ఇవ్వకపోతే మీరు మందుల రేట్లు పెంచారు, సారా రేట్లు పెంచారు. పంతులు ఉండాలి. మనం కరగొర గంప చేసేసి మిక్సీలో వేసేసి అన్నిటికీ ఒకటే మార్పు, అన్నిటికీ ఒకటే మంత్రం, అన్నిటికీ కేంద్రం తప్పు, కేంద్రం డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి మేము ఇవన్నీ చేస్తున్నామని చెప్పదలుచుకుంటే మీరు, దెన్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఎనీ స్టేట్ గవర్నమెంట్. అసలు రాష్ట్ర ప్రభుత్వం అవసరమే లేదన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా మీరు అర్థం చేసుకోలేదని మాకు అర్థమవుతుంది. ఇక మూడో విషయం, ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నారు. వైఎస్ఆర్ పార్టీలో, వైఎస్ఆర్ పార్టీతోనే పుట్టి రాజకీయం స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతమందో లెక్క చెప్పగలరా?
వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు గతంలో ఏ పార్టీలోనూ పనిచేయలేదు, ఏ విధానాన్ని మెచ్చుకోలేదు, ఏ విధానాన్ని విమర్శించలేదు. మేము ప్యూర్గా మా జన్మ, మా పుట్టుక వైఎస్ఆర్ పార్టీతోనే పుట్టింది అని ఎంతమంది చెప్తారు శ్రీనివాస్ గారు? గతంలో తెలుగుదేశం పార్టీలోనూ ఇంకో పార్టీలోనూ ఉండి వాళ్ళ బీజేపీలో పనిచేస్తే మీకు తప్పుగా అనిపిస్తుందా? మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఏ పార్టీలో పనిచేశారు గతంలో? మీరు ఏ పార్టీలో పనిచేశారు గతంలో? ఒకప్పుడు మీరు అంతగా హేళన చేస్తున్నా, అంతగా ఎగతాళి చేస్తున్నా ఆ కమలం పార్టీలోనే కదా మీరు పనిచేశారు. అప్పుడు ఏ విషయం నచ్చి పనిచేశారండి? ఏ విషయం మీకు నచ్చింది భారతీయ జనతా పార్టీలో? ఇవాళ ఏ విషయం నచ్చలేదు? కాబట్టి గురువింద గింజలాగా నేనేదో క్లీను, నేనేదో స్వాతిముత్యాన్ని, నేను మాట్లాడితే మీరందరూ వినాలి, నేను మంత్రిని, నేను ప్రభుత్వాన్ని, కాబట్టి నాదే వేదం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు కాదు, అచేతనులు కాదు, చైతన్యం లేనివాళ్ళు కాదు. ఇక్కడ అనేక రకాల భావాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి ప్రపోజల్స్ ఉంటాయి. ఈ ప్రపోజల్స్ని విని అర్థం చేసుకుని మీరు బిహైండ్ ద సీన్స్ పనిచేసుకోవాలి. బిహైండ్ ద సీన్స్ పనిచేసి ఆల్టర్నేటివ్ పాలసీ డెవలప్ చేసి ప్రజల ముందు పెట్టాలి. ప్రతిపక్షాలు ఆ పనులు చేసినప్పుడు, ప్రతిపక్షం బాధ్యతగా మీకు ప్రపోజల్స్ పెడుతున్నప్పుడు కూడా మీరు ఎగతాళి దూరంలో మాట్లాడటం అనేది అప్రజాస్వామికం. ఇంకా వేరే విషయాల్లోకి నేను నిలదలుచుకోలేదు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మీరన్న మాటలకే నేను మాట్లాడుతున్నాను. డైరెక్ట్గా 1-to-1 మాట్లాడుతున్నాను, ప్రజల మధ్యలో మాట్లాడుతున్నాను, ప్రజా మీడియాలో మాట్లాడుతున్నాను. వీటికి సమాధానాలు చెప్పండి. మేము రైట్ చేసిన క్వశ్చన్స్కి సమాధానాలు చెప్పండి. మీ చేతి మీద వెంట్రుకలు పీకడానికో, ఇంకో ముఖ్యమంత్రి గారి వెంట్రుకలు పీకడానికో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. మాకు అలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉంటాయని మీరు అనుకోవద్దు. మీరెవరిదన్నా వెంట్రుక పీకడానికి ట్రై చేసి పీకలేకపోతే సిగ్గుపడుతూ ఆ మాటలు మాట్లాడుతున్నారేమో, లేదు పీకగలిగారేమో. ఎవరి చేతుల మీద ఉన్న వెంట్రుకలు మాకు తెలియదు. అది కూడా మీరు ఏదన్నా ఒక పత్రం రాస్తే, ప్రెస్ మీట్లో చెప్తే, వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నేను ఒక 100 మంది వెంట్రుకలు పీకగలిగాను అని చెప్తే మీరు మాకు తెలుస్తుంది, మేము కూడా ఆనందిస్తాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందుకు పనిచేయరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, వాళ్ళకు ఉన్నటువంటి కష్ట సుఖాలు, ఆ కష్టాలకి ఏం చేస్తే బాగుంటుందో మా తెలివితేటలతో, మా పరిధిలో మేము కొన్ని ప్రపోజల్స్ పెట్టగలం. మా ప్రపోజల్ 100% కరెక్ట్, అదే మీరు చేయాలని మేము అంటలేదు. మిమ్మల్ని ప్రజల ఓట్లతోటి గెలిపించారు. మీకు బాధ్యత ఉంది కాబట్టి, మీకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మేము చెప్తున్నాం. అది కూడా తప్పుగా పూతుగా అనుకుంటే మరి ఎలా నడిపిద్దాం అనుకుంటున్నారు శ్రీనివాస్ గారు? ఎలా నడిపిస్తారు మీరు? ఈ వ్యవస్థను ఎలా నడిపిద్దాం అనుకుంటున్నారు? కాబట్టి సోము వీర్రాజు గారు మాట్లాడిన దాంట్లో అప్రజాస్వామికమైనటువంటి మాట కానీ, వ్యక్తిగత దోషణ కానీ, మిమ్మల్ని కానీ, సీఎం గారిని కానీ, ఈ ప్రభుత్వాన్ని కానీ కించపరుస్తూ మాట్లాడిన మాట ఒక్కటి కూడా లేదు. ఉందని మీరు అనుకుంటే మా కార్యకర్తల్లో ఎవరైనా మీతో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వాదనకి సిద్ధం. ఉంటే మీరు ఇంతవరకే మాట్లాడేవాళ్ళు. అక్కడ ఏమీ లేదు కాబట్టి మీరు ఊహించుకుని మాట్లాడుతున్నారు. దోషుల్ని పట్టుకోండి, దోషులు జైలుకి వెళ్తారంటే మీరు ఎవరో జైలుకి వెళ్తారన్న భావనలోకి వెళ్ళిపోయారు. దోషులు జైలుకి వెళ్ళరా? ఎక్కడికి వెళ్తారు మరి? మీరు అన్నారు కదా, స్థాయి ఏదైనా, ఏ పార్టీ అధ్యక్షుడైనా, ఏ పార్టీ అదైనా, ఏ పార్టీ కార్యకర్త అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా జైలుకి వెళ్తారన్నారు కదా. అదే మేము నమ్ముతున్నాం. అదే సునీల్ దేవర్ గారు అన్నాడు, అదే అరుణ్ సింగ్ గారు అన్నారు. అరుణ్ సింగ్ గారు ఎవరో మీకు తెలియట్లేదా? అరుణ్ సింగ్ గారు రాజ్యసభ సభ్యుడు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అరుణ్ సింగ్ గారు ఒక నోన్ చార్టెడ్ అకౌంటెంట్. అరుణ్ సింగ్ గారు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శుల్లో ఒకరు. మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయంగా కూడా కొంత చైతన్యం ఉండవలసిన అవసరం మీకుంటుంది. వైఎస్ఆర్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్న మీకు
మిగతా పార్టీల్లో కార్యకర్తలు ఎవరో, మిగతా పార్టీల్లో నాయకులు ఎవరో తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత ఉంటుంది. మీరు బావిలో కప్పలాగా మీరు కూర్చుని మీకు అరుణ్ సింగ్ గారు ఎవరో తెలియదట, సునీల్ దేవర్ ఎవరో తెలియదట, భారతీయ జనతా పార్టీ ఏదో తెలియదట, సోమ్ వీర్రాజు గారు ఎవరో తెలియదట, ఆయన స్థాయి సరిపోదట, సోమ్ వీర్రాజు గారు అధ్యక్షుడిగా స్థాయి సరిపోదో లేదో మీరు తెలుస్తారా? మీ పార్టీలో ఎవరి స్థాయి ఏంటో ఎలా ఉండాలో మమ్మల్ని తెలచమంటారా? మరి పోనీ సోమ్ వీర్రాజు గారి ఎక్స్పీరియన్స్లో మీ ఎక్స్పీరియన్స్ అంతా. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది, ఏం చేశారు, ఏమేమి చేస్తే మీరు ఎక్కడికి వచ్చారు, ఇవాళ మంత్రి ఎలా అయ్యారు చెప్పగలరా మీరు? సోమ్యరాజు గారు ఏమేమి చేస్తే, ఆయన ఏ ప్రస్థానంలో, ఏ పార్టీలో, ఏ సంఘంలో ఎంతకాలం పనిచేస్తే ఇవాళ ఆయనకు అవకాశం వచ్చిందో మేము చెప్తాం. వ్యక్తిగత దోషణలు వద్దు, వ్యక్తిగతంగా మాట్లాడవద్దు. మేము మాట్లాడిన మాటలో ఉన్న పాయింట్ మీద మీరు మాట్లాడగలిగితే మాట్లాడండి, లేదంటే ప్రజల సమయాన్ని వృధా చేయదు. ప్రజల్లో అనవసరమైన అబోధ కల్పనలు రేపిస్తుంది మీరు. అక్కడేదో కర్నూలులో అరెస్ట్ అనేది మాకు సమ్మతం కాదు, అరెస్ట్ వెనక ఇన్వెస్టిగేషన్ జరగలేదు, ఇన్వెస్టిగేట్ చేసి వెంటనే దాన్ని తేల్చాలి, అతన్ని ఈలోపు వదిలిపెట్టాలని ఒక డిమాండ్ పెడితే అది మీకు బూతులాగా కనపడిందా? మీరు చాలా విషయాలు మాట్లాడారు. గోవా విషయం గురించి మాట్లాడారు, గుడివాడ విషయం గురించి మాట్లాడారు, గుడివాడలో మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని మాట్లాడారు, వేరే పార్టీ వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్తే వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయని మాట్లాడారు. కేసులు ఉన్న వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడానికే నిజ నిర్ధారణ కమిటీకే పనికిరానప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, కేసులు ఉన్నవాళ్ళు, రిమాండ్లో ఉన్నవాళ్ళు, హత్యా నేరాలు ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా చెల్లుతారా? మరి పని అది చెప్పండి. ఎవరి మీదో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి వాళ్ళకి మాట్లాడే అధికారమే లేదని మీరు అనుకుంటే, జ్యుడిషియరీ కూడా ఏమీ బాధ్యత లేదు. ఇక మీరే తేల్చేసేయండి. అవి కూడా జ్యుడిషియరీ మంచి వచ్చాడు, ఇక మనకు అనవసరం. వాళ్ళు ఎలాంటి తీర్పులు ఇవ్వబోతున్నారో మనకు అనవసరం. ఎవరి మీదో కేసు ఉంది కాబట్టి, ఎవరి మీదో ఏదో ఆరోపణ ఉంది కాబట్టి వాళ్ళు ఇక పబ్లిక్ లైఫ్కు పనికిరారు అని మీరు సర్టిఫై చేయదలుచుకున్నారా? చేయండి. మరి వీఆర్ రెడీ. భారతీయ జనతా పార్టీ ఈజ్ రెడీ. లెట్ us స్టార్ట్. మన గుంటూరుతోటో, విజయవాడతోటో, ఇంకో జిల్లాతోటో మొదలెద్దాం. మన రాష్ట్రంలోనే మొదలెద్దాం. నేరారోపణలు ఉన్నాళ్ళు పబ్లిక్ లైఫ్లో పనికిరారు, నిజ నిర్ధారణ కమిటీకి అర్హులు కాదు, ఇలా మాట్లాడటానికి అర్హులు కాదు, కర్నూలులో మీటింగ్ పెట్టడానికి అర్హులు కాదు, చాలా మాట్లాడారు కదా. మరి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా దాని సంగతి ఏం చేద్దాం? కాబట్టి ఆన్ అన్ యావరేజ్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఆన్ అన్ యావరేజ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈజ్ మోర్ అవేర్ ఆఫ్ థింగ్స్. చైతన్యవంతులు, సంఖ్య తక్కువ ఉండొచ్చు, క్వాలిటీ బాగుంటుంది. మీ దగ్గర సంఖ్య ఎక్కువగా ఉండొచ్చు, కాబట్టి మీరు తొందరపడి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ గెలవటము, ఎమ్మెల్యే అవటము, మంత్రి అవటము, అధికారంలోకి రావటమే రాజకీయం అయితే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మహానుభావులు, పెద్దలు, సిద్ధాంతకర్తలు, ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని నడిపిన వాళ్ళు ఎప్పుడు ఎమ్మెల్యేలుగా గెలవలేదు, ఎంపీలుగా గెలవలేదు, ముఖ్యమంత్రులు అవ్వలేదు, ప్రధానమంత్రులు అవ్వలేదు. మీరు ఎవరిని విమర్శిస్తున్నారో, ఎవరిని హేళన చేస్తున్నారో, సంస్థాగతంగా, వ్యక్తిగతంగా, ఇంకో రకంగా ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరు మాట్లాడిన టేపు మీ అనుచరులకి, మీ పక్కన ఉన్న విఘ్నులకి వినిపించండి. తాపీగా అర్థం చేసుకోండి. ఇక ముందు అలాంటి పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి మాటలు, మన సంస్కృతికి విభిన్నమైనటువంటి పదజాలం. సంస్కృతి అంటే ఏంటో తెలియదు అన్నారు కదా. సోమ్యరాజు గారు సంక్రాంతి సంబరాలు, హిందూ ధర్మం, హిందూ సంస్కృతి గురించి మాట్లాడుతున్నాడు అన్నారు కదా. మాట్లాడుతున్నాడు ఆయన్ని చిన్న పెద్ద లేకుండా నువ్వు ఏకవచనంతో మాట్లాడిన మీరంటలేదు. మీ దగ్గర సంప్రదాయం లేదు, మీ దగ్గర సంస్కృతి లేదు. మీ దగ్గర హిందూ సంస్కృతి ఉంటే, భారతీయ సంస్కృతికి ఏ పార్టీ 1% అయినా మీకు అర్థమయ్యి ఉంటే, మీరు ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళని సింగులర్గా మాట్లాడరు.
నువ్వు 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 అంటూ రెచ్చగొడుతూ ఎగతాళి చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఉపన్యాసమే మన సంస్కృతికి వ్యతిరేకం. మన భారతీయ సంస్కృతికి, హిందూ సంస్కృతికి, హిందూ సాంప్రదాయాలకి మీ ధోరణి వ్యతిరేకం. వెల్లంపల్లి గారు, దురదృష్టం ఏంటంటే మీకు దేవాదాయ ధర్మాదాయ శాఖ బాధ్యతలు ఇచ్చారు ఈ ప్రభుత్వం. కానీ ఆ పదాలకి ఏమన్నా అర్థం తెలుసా మీకు? ఆదాయం అంటే తెలుసా? ఆదానం అంటే తెలుసా? దానం అంటే తెలుసా? దేవుడు అంటే తెలుసా? ధర్మం అంటే తెలుసా? ధర్మాన్ని ఆదానం చేయటువంటి ఏంటి, ధర్మాన్ని దానం చేయటువంటి ఏంటో తెలుసా? కనీసం మీ శాఖకు పెట్టిన ఒక గొప్ప గొప్ప పేరుకి, ఆ పదాలకి సూట్ అవ్వాలి. మీ పర్సనాలిటీ, మీ భాష సూట్ అవ్వాలి, మీ చేతులు సూట్ అవ్వాలి. గతంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎవరెవరు చేశారో మహానుభావులు, సింహాద్రి సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, మాణిక్యాలరావు లాంటి వాళ్ళు, వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళ మాట తీరుని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ముందు మీరు అర్థం చేసుకోండి. ఆ సీట్లో కూర్చున్నారు వాళ్ళు. ఆ సీట్లో కూర్చున్నందుకు మీ మీద బాధ్యత ఉంది. మీరు దేవాలయాలను కాపాడగలరని కానీ, ధర్మాన్ని కాపాడగలరని కానీ భారతీయ జనతా పార్టీ ఏమనుకోవట్లేదు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మేము అనుకోవట్లేదని పత్రికా ముఖ్యంగా మీకు చెప్తున్నాం. మేము ఎందుకు అనుకోవాలో వివరించండి. పోనీ మీకు భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం అంటే ఎంత అర్థమైందో మీరు పెట్టి అర్థం మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ప్రజలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి. మేము అనుకోవట్లేదు. నిన్న మీ ప్రెస్ మీట్ తర్వాత మేము అసలు అనుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటవిక పరిపాలన జరుగుతా ఉంది. భారతీయ జనతా పార్టీ హిందూ దేశాన్ని గౌరవించే పార్టీ. ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ ముస్లిం సహోదరులకు, క్రైస్తవ సహోదరులకు గౌరవించే పార్టీ. వాళ్ళు నమ్మినటువంటి భగవంతుణ్ణి గౌరవించే పార్టీ. భారతీయ జనతా పార్టీ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక నిషేధిత సంస్థ చేసినటువంటి విధ్వంసకర చర్యలకు వ్యతిరేకించే పార్టీ. ఆత్మకూరులో జరిగిన సంఘటనలో నిషేధిత మత ఛాందసవాద కార్యక్రమాలకు వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చేసే ప్రకటనలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉన్నాయి. ఆయన చేసే వ్యాఖ్యలు ఆ దేవాదాయ శాఖకు సూట్ అయ్యేటట్టు. మీ అందరి దృష్టికి ఒకే అంశం చెప్తాను. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పాలని కోరుకుంటున్నారా? అశాంతిని రెచ్చగొట్టే నిషేధిత తీవ్రవాద సంస్థలకు పక్కన మీరు నిలబడాలనుకుంటున్నారా అనేది మీరు తెలియచేయాలి. ప్రశ్నించేటువంటి హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి ఉన్న నేపథ్యంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీ అధ్యక్షునిగా మా అధ్యక్షులు సోము వీర్రాజు గారు అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎంతవరకు ఆ శాఖకు అర్హులో ఆయనే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు చేతకానటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంతర్వేది ఘటన జరిగి ఎంతకాలం అయింది? మీరు ఎంతమంది దోషుల్ని మీరు చట్టపరిధిలోకి తీసుకొచ్చి వారిని ముద్దాయిలుగా చేర్చారు? ఈరోజు ఆత్మకూరులో జరిగిన సంఘటనలో ఎంతమందిని మీరు ఐడెంటిఫై చేసి ముద్దాయిలుగా మీరు ప్రజల ముందు నిలబెట్టగలిగారు, కోర్టుకు పంపించగలిగారు? అన్ని మతాలను గౌరవించాల్సినటువంటి ఒక మంత్రి ఒక మతాన్ని, అందులోనూ తీవ్రవాదాన్ని ప్రోత్సహించేటువంటి వ్యక్తులను సమర్థిస్తూ మాట్లాడటం అనేది సిగ్గు చేయటని చెప్పి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు తెలుసుకోవాలి. కనకదుర్గమ్మ పాదాల సాక్షిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అదే పాదాల చెంత ప్రవహిస్తున్నటువంటి కృష్ణా నదిలో వరద ప్రవాహానికి మీరు కొట్టుకుపోయి రాజకీయంగా పతనమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఈ విధంగా కనుక మీరు వ్యాఖ్యలు చేసినట్లయితే
తప్పు చేసిన వారిని తప్పు చేశామని, తప్పు చేయని వారిని కాపాడాలని కనీస జ్ఞానం లేకుండా తప్పు చేసిన వారి వంత పాడుతున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గుర్తుపెట్టుకోండి, రాబోయే ఎన్నికల్లో మీ అహంకారము, మీ అధికార దర్పం నిలబడదు. మిమ్మల్ని ఓట్లేసి ప్రజలు గెలిపించారనేటువంటి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మీ రాజకీయ పతనం ఈ వ్యాఖ్యల ద్వారానే మొదలైందని తెలుసుకొని చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి. భారతీయ జనతా పార్టీ తరఫున శ్రీనివాస్ గారిని డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. దయచేసి సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.